మేడం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో యువత ఇన్స్టాగ్రామ్ కావచ్చు, కొన్ని సోషల్ మీడియా సైట్లో తన ఫొటోస్ను అప్లోడ్ చేయడం ఎక్కువగా యూజ్ చేస్తున్నారు వాటిని. ఈ ఫొటోస్ని వీళ్ళు సైబర్ నేరగాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. సో ఎలా మేడం ఈ విషయం? ఈ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రెజెన్స్ ఉంటుంది ఒక యువతది. ఈ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వీళ్ళు ఫొటోస్ అప్లోడ్ చేయడము. ఈ డబ్బు కోసం ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఆ ఫొటోస్ని యూజ్ చేసి డీప్ ఫేక్ ఇమేజెస్ చేస్తున్నారు. మీరు ఇంతకుముందు రష్మిక మండన కేసు చూసాం మనం. ఆవిడది ఒక డీప్ ఫేక్ ఇమేజ్, అది నాది కాదు అని ఆవిడ క్లెయిమ్ చేశారు. అట్లా డీప్ ఫేక్ ఇమేజెస్ చేసి వాటిని న్యూడ్ ఇమేజెస్ గాను ఇంకేదోలాగా చేసి ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళని ఎక్స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎక్స్టార్షన్ అంటే బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగడానికి ట్రై చేస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే ఈ అమ్మాయిలు సడన్గా అట్లాంటి ఇమేజెస్ చూసేసరికి ప్యానిక్ అయిపోతారు. పానిక్ అయిపోయి భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నారు. సో ఇట్లాంటివి మీతో జరిగినప్పుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కో మీ దగ్గర ఉన్న నియర్ బై పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వాలి. సరే ఈ ఇమేజ్ నాది కాదు, సోషల్ మీడియాలో నేను అప్లోడ్ చేశాను నా నార్మల్ ఇమేజ్, దీన్ని డీప్ ఫేక్ ఇమేజ్ చేసి నాకు పలానా నంబర్ నుంచో ఈ వాట్సాప్ నుంచో నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అని కంప్లైంట్ ఇవ్వాలి. అంతేగాని సూసైడల్గా థాట్స్లోకి వెళ్ళిపోయి కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేయడము, లేకపోతే ఏం చేయాలో అర్థం కాక వాళ్ళే మదనపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే బయట నుంచి ఎక్కడి నుంచో అప్పు తెచ్చి ఈ సైబర్ నేరగాళ్ళకి డిపాజిట్ చేయడము, ఇట్లాంటివి చేయకండి. ఇప్పుడు ఈ రోజు ఎక్స్టార్ట్ చేసినోడు రేపు వాడు ఇంకో ఫోటో పెట్టి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తాడు. మనం ఎన్నిసార్లు అని డబ్బులు పే చేయగలుగుతాం? చేయలేదు. సో ఇట్లాంటి వాటి బారిన పడితే యువత వెంటనే డెఫినెట్గా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వాలి. దే విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకే, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి మేడం. ఇవి చాలా జరుగుతున్నాయండి ఈ మధ్య. ఓకే, దీంతో కేర్ఫుల్గా ఉండాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.